Hi friends, welcome back to the channel Itlu Misrikakulam Pilla and it's me Kusma. Welcome to this new video. ఇవాల్టి వ్లాగ్ ఏంటి అని అంటే నా ఆఫ్టర్నూన్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఫస్ట్ ఏంటంటే మధ్యాహ్నం నేను ఫ్రీ టైంలో చేసేటువంటి పనులన్నీ కంటే టెన్షన్ ఫ్రీగా చేసేటువంటి పనులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ పనులు కూడా నేను చేసేది మార్నింగ్ కోసమే చెప్పాలంటే. సో ఫస్ట్ అయితే ఏవైనా డ్రై రోస్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ చేసేస్తాను అనమాట. అంతకంటే ముందు మార్నింగ్ అన్నం ఇవన్నీ వండే ఉంటాం కాబట్టి అన్నం వంటలు అవి ఏంటి లేకుండా స్టవ్ క్లీన్ చేసుకున్నాను. సో ఇవన్నీ ఏంటంటే మనం ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కదా మనం మార్నింగ్ చూసుకుంటాం. ఒక్కొక్కసారి మనకి ఏంటంటే టైం సరిపోక చేయడానికి కొంచెం బద్దకించేస్తుంటాం, అలాగే బయట నుంచి కూడా కొనేస్తుంటాం. సో ఇవాల్టి వీడియోలో ఏంటంటే కొంత మనం సేవింగ్స్ ఎలా చేసుకుందాం అని చెప్పేసి మాట్లాడుకుందాం. ఏంటి పల్లెలకి సేవింగ్కి ఏంటి రిలేషన్ అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. లేదండి, అంటే టైం సరిపోక మనం బయట నుంచే తెచ్చుకున్నాం అనుకోండి, అది మనం ఎక్స్ట్రా ఖర్చు అని చెప్పొచ్చు. నేను ఇలా భావిస్తాను జస్ట్ అంతే. ఎందుకంటే ఇదంతా కూడా ఒక హౌస్ వైఫ్ చేతిలోనే ఉంటుందండి. హౌస్కి చక్కగా మెయింటైన్ చేయడం అనేది మన చేతుల్లోనే. ఎందుకంటే మన మంత్లీ ఖర్చులోనండి, అంటే బ్రేక్ఫాస్ట్ కోసం కూడా సామాన్లు తెప్పించేసే ఉంటాం, అలాగే గ్యాస్ కూడా ఇన్క్లూడ్ అయి ఉంటుంది. ఇవన్నీ కాకుండా పక్కన పెట్టేసి ఆ తర్వాత బయట నుంచి తీసుకొచ్చామనుకోండి, అంటే ఎప్పుడో ఒంట్లో బాగోలేకో ఏదో అంటే తెచ్చుకున్నాం, కానీ అదే పనిగా తెచ్చుకున్నామంటే అది మన ఎక్సెస్ ఖర్చు అనే చెప్పొచ్చు అనమాట. సో ఒక్కొక్కసారి మనకి బోర్ కొడుతుంది కూడా, లైక్ దోశలే తింటామా లేకపోతే ఇడ్లీ తింటాం అని చెప్పేసి. అంటే అలా కాకుండా మనం కొంచెం వెరైటీ చేసుకోవచ్చు. ఉప్మా చేయొచ్చు, లేకపోతే గోధుమ నూకలో కూడా మనం నంబర్ ఆఫ్ వెరైటీస్ రెసిపీస్ చేసుకోవచ్చు అండి. మసాలా ఉప్మా చేసుకుందాం, లేకపోతే టమాటా బాత్ చేసుకుందాం, బోల్డ్ అనే రెసిపీస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలాగ మన రుచులు కూడా మార్చుకోవచ్చు అనమాట. ఇలా మనం వీక్లీ ఒక ప్లాన్ ఉంచుకున్నాం అనుకోండి, బ్రేక్ఫాస్ట్కి లంచ్కి కొంత మనకి మనీ అయితే సేవ్ అవుతుంది అనమాట. ఒక్కొక్కసారి కర్రీ పాయింట్ నుంచి కూడా మనం తెచ్చిస్తుంటాం, ఇంట్లో ఆల్రెడీ వెజిటేబుల్స్ ఉన్నా కూడా. సో ఇవన్నీ మనం ఖర్చులు చూసుకుంటే మంత్లీ ఖర్చులోన సేవింగ్స్లో 500 వస్తుందండి. ఎక్స్ట్రా ఖర్చు 500 తగ్గిపోతుందన్నమాట. అర్థమైందని అనుకుంటాను. బోధన ఎక్కువైపోయిందా? పదండి వ్లాగ్లోకి అయితే వచ్చేస్తే ఇక్కడైతే ఫుట్ మేట్స్ మార్చుకుంటున్నానండి. నేను చేసేటువంటి పనులు ఏ రూమ్లో ఉంటే అక్కడ అవసరమైతేనే లైట్ కానీ ఫ్యాన్ కానీ వేస్తానండి. అంటే ఒక గదిలో మనం అన్నీ వేసేసుకొని పక్క గదిలోకి వెళ్ళి అంటే మర్చిపోయి వేరే పనిలో ఉండిపోతూ ఉంటాం అనమాట. సో మన మీటర్లో అలాగే యూనిట్స్ రన్ అవుతూ ఉంటాయండి. అవన్నీ కాకుండా అవసరం కొద్దీ లైట్ ఫ్యాన్ నేనైతే యూజ్ చేస్తానన్నమాట. సో కట్ చేస్తే బట్టలు అయితే కొన్ని మడత పెట్టేశాను. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇదిగోండి తులసం దగ్గర అయితే దీపం వెలుగుతుంటే నాకు చాలా పాజిటివ్గా అనిపిస్తుందండి. ఇంకా నిన్న పూజ చేసిన చామంతి పూలు ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. సో ఇంకా తీయలేదండి. సో కట్ చేస్తే రొటీన్లోకి అయితే వచ్చేసాను. ఇదిగోండి ఫస్ట్ అయితే చాపింగ్ బోర్డ్ ఇవన్నీ కూడా కొంచెం శుభ్రం చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక చిన్న ముగ్గు వేసుకుంటాను అనమాట. ముగ్గు వేసిన తర్వాత నేనైతే దేవుడి దండం పెట్టుకుంటాను. ఏదో ఎక్కువ భక్తి అయిపోయినది కాదండి, ఎందుకో చెప్తాను కూడా. దేవుడా, ఈరోజు నేను వండేటువంటి వంటల్లోని ఉప్పు కారం సరిగ్గా సరిపోవాలి, ఏవి కూడా మాడకూడదు, సామాన్లు నష్టం అవ్వకూడదు అని చెప్పేసి నేను దండం పెట్టుకుంటాను. నేను ఇలా దండం పెట్టుకున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళైతే చాలా కామెడీ చేస్తారు నా కోసం అయితే. సో కట్ చేస్తే ఈరోజు నాకు వచ్చిన ప్రాపర్టీ ఏంటో తెలుసా? ఆ కాకరకాయలు అలాగే బీరకాయలు అనమాట. ప్రాపర్టీ ఏంటని చెప్పేసి అనుకుంటున్నారా? ఇప్పుడు ఇంట్లో అందరికీ ఒక రెసిపీ ఇష్టం, అంటే ఒక వెజిటేబుల్ ఇష్టం అనుకోండి, అది మనం ఎడం చేత చేసి పారేయచ్చు. కానీ ఇష్టం లేదనుకోండి, అది ఎలా చేస్తే ఇష్టపడే తింటారా అని చెప్పేసి థాట్ నాకు ఉంటుందన్నమాట. సో ప్రాపర్టీ అందుకే అన్నాను. బీరకాయలు ఎందుకంటే ముదిరిపోయాయి అనమాట, కర్రీ చేస్తే కూడా అంత బాగుండదు, పారేస్తారు. సో దానికి నేను పచ్చడి చేస్తాను. అంతకంటే ముందు ఆ కాకరకాయలు ఫ్రై చేసుకుంటాను. ఈ లోపలైతే మా పాలమ్మ అయితే ప్రజెంట్ వేసేసుకుంది. పాలైతే వచ్చేసాయండి. బ్రేక్ఫాస్ట్లోకి ఈరోజు దోశలు వేసుకుంటున్నానండి. అయితే దోశలోకి రోజు కొబ్బరి చట్నీ మా వాళ్ళకి బోర్ కొట్టేస్తున్నది. సో ఈరోజు కారం పొడి వేసిన దోశలు చేస్తున్నాను అనమాట. సో ఇదిగోండి పాలైతే మరగబెట్టేస్తున్నాను. ఇంకా దోశలు కూడా వేసేసుకుంటున్నాను అనమాట. దోశ బ్యాటర్ కూడా నేను ఎప్పుడూ కొంచెమే చేస్తానండి. అంటే ఎక్కువ పులిసిపోయినా కూడా మనం తినడానికి ఇష్టపడం, దానికి ఏ వెరైటీ చేయాలని చెప్పేసి ఆలోచించే కంటే కొంచెం ఎంత అవసరమో అంతే చేసుకుంటాను అనమాట. మనకి వండిసిన ఐటెంలు మిగిలిపోయే కంటే, లేకపోతే రుబ్బిన ఐటెం మిగిలిపోయే కంటే సామాన్లు రా మెటీరియల్ మనకు ఉంటే చాలా మంచిది కదండి. ఎంతో కొంత మనం సేవింగ్ చేసినట్లే. సో కట్ చేస్తానండి. ఇదిగోండి దోశలు అయితే అయిపోవచ్చాయి అనమాట. ఇప్పుడైతే బీరకాయతో నేను కుస్తీలు పడుతున్నాను అనమాట. బేసిక్గా బీరకాయతో తొక్కు పచ్చడి కూడా చేస్తారు, బీరకాయ తొక్కుతో పచ్చడి చేస్తారనమాట. అది నాకు చాలా బాగొచ్చు. బట్ ఇదేంటి అని అంటే మొత్తం బీరకాయ అంతా తొక్కే అయిపోయింది, అంత ముదిరిపోయింది చెప్తున్నాను కదా. సో ఏం చేశానంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను అనమాట.
ఇదిగోండి ఉల్లిపాయలు కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కూడా ఎంత రేటుకి అయిపోయాయి కదండి. అంటే పూర్వం ఉల్లిపాయలు ఇష్టం వచ్చినట్టు వాడేదాన్ని. లైక్ ఎలాగంటే 2 ఉల్లిపాయలు అవసరం అంటే 3 వేసేదాన్ని. ఇప్పుడు 2 అవసరం అంటే 1 వేస్తున్నానండి. అన్ని రేట్లు పెరిగిపోయాయండి, మరి ఏం చేస్తాం. సో కట్ చేస్తే షేర్ చేసుకుంటున్నాను పచ్చడి రెసిపీ. సో ఫస్ట్ అయితే ఆవాలు, మెంతులు, మినపప్పు, శనగపప్పు, అలాగే మన టేస్ట్కి సరిపడా రెడ్ అండ్ గ్రీన్ చిల్లీ వేసుకున్నానండి. గ్రీన్ చిల్లీ ఇక్కడ కొంచెం ఫ్రై చేసేసి తీసి పక్కన పెడతానండి. అది మేము అన్నట్లో నంచుకుంటాం అనమాట. తాలింపు కొంచెం వేగిన తర్వాత హింగు వేసుకున్నానండి. అలాగే తరిగిన బీరకాయ ముక్కలు వేసుకున్నాను. 1 టమాటా యాడ్ చేశానండి, అంతే. కొంచెం సాల్ట్ వేసాను సో దట్ ఇవన్నీ కొంచెం త్వరగా మగ్గిపోతాయి అనమాట. చల్లారిన తర్వాత ఇవి మనం మిక్సీ పట్టేయాలి. అండ్ కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం పసుపు కూడా. చింతపండు మనం తీసుకొస్తుంటాం కదండి, పచ్చళ్ళు డైరెక్ట్గా వేసే కంటే కొంచెం పిక్కలు ఉన్నా లేదా చెక్ చేసుకోవాలన్నమాట, లేకపోతే మన జార్లు పాడైపోతాయి కదండి. సో కట్ చేస్తే పచ్చడి ఐటమ్స్ అనేది చల్లరడానికి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే కర్రీ షేర్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత కాకరకాయల ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. మీకు చెప్పాను కదా, కాకరకాయలు మా ఇంట్లో ఎవరికి అంత ఇష్టం ఉండదు. సో మా వాళ్ళ వీక్ పాయింట్ ఇప్పుడు యాడ్ చేశాను. అదేంటి అని అంటే ఆలు ఎందులో యాడ్ చేశానంటే వాళ్ళైతే శుభ్రంగా తినేస్తారు, మరేమనరనమాట. సో ఆలు కొంచెం యాడ్ చేసుకొని ఉప్పు పసుపు వేసి మగ్గించానండి. ఇదేమి మనం డీప్ ఫ్రై చేయట్లేదు. సో ఇక్కడైతే తరిగాను కదండి, అవన్నీ వెజిటేబుల్స్ ఇవన్నీ తొక్కులు అయితే పడి ఉండాలన్నమాట. సో అవన్నీ కూడా తీసేసి ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా బీరకాయ ముక్కలు ఇవన్నీ కూడా శుభ్రంగా చల్లారిపోయాయి కదండి. ఎప్పుడు కూడా ఎక్కువ వేడిగా ఉండే ఐటమ్స్ మిక్సీ పట్టేయకండి, పాడైపోతుంది కదా. మన మిక్సీ పాడైపోతుంది, రెసిపీ కూడా పాడైపోతుంది. సో ఇదిగోండి మిక్సీ పట్టేశాను, పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఎంత టేస్టీగా వచ్చిందో తెలుసండి. మీ ఇంట్లో ఎప్పుడైనా బీరకాయలు కొంచెం ముదిరిపోయాయంటే పారేయకండి, ఇలా పచ్చడి చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా పచ్చడి అంతా కూడాను చిన్న గిన్నెలోకి తీసేసానండి. ఇదిగోండి వేయించిన గ్రీన్ చిల్లీ, అలాగే కట్ చేసిన ఆనియన్స్ కూడా ఒక ప్లేట్లో ఉంచాను అనమాట. సో దట్ వడ్డించినప్పుడు చాలా ఈజీ అవుతుందండి మనకి పనులు. ఆ టైంలోనే ఆనియన్ కట్టర్లు, అలాగే మిక్సీ జార్లు ఇవన్నీ వాడి ఉంటాను కదా, అవన్నీ కూడాను ఒకసారి వాష్ చేసి ఎండబెడతాను అనమాట. ఇంకా పచ్చడి పని అయిపోయింది కదండి. ఇప్పుడైతే మరగబెట్టిన పాలు కూడా చల్లారిపోయాయి కదండి, అవైతే తోడుబెట్టుకుంటున్నాను అనమాట. పాలు మనం తోడుబెట్టేటప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు తోడుబెట్టాలండి. అలాగే మజ్జిగ మన ఫ్రిడ్జ్లో ఉంటుంది కదండి, అది మన ఫ్రిడ్జ్లోంచి తీసి చల్లటి మజ్జిగ ఎప్పుడు తోడుబెట్టకండి. రూమ్ టెంపరేచర్లో వచ్చినప్పుడే తోడుబెట్టండి, లేకపోతే ఒకలాంటి వాసన వస్తుంది, అది మనకి నచ్చదు. సో ఇక్కడ కట్ చేస్తే పెట్టేసుకుంటున్నాను రైస్ కూడా అయిపోయిన తర్వాత వంట అయితే కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఇంకా ఈ లోపల చూస్తే కాకరకాయలు ఇంకా ఆలు అయితే మగ్గిపోయాయి అనమాట. ఇప్పుడు మనం ఒక మసాలా చిన్నది దీనికి యాడ్ చేద్దాం. అదేంటి అని అంటే కొంచెం జీలకర్ర, 1 గ్రీన్ చిల్లీ, అలాగే కొంచెం రెడ్ చిల్లీ, చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకుంటానండి. అల్లం ప్లేస్లో మనం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈరోజు కొంచెం వెరైటీ ఫ్లేవర్ యాడ్ చేద్దాం అనుకున్నాను. సో ఇదైతే కొంచెం పేస్ట్ చేసేసి ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అప్పుడు సరిపోలేదండి, ఇప్పుడైతే కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈ మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. మాత్రమే సరిపోతుందండి, ఒక ఫ్లేవర్ అంతే, మరి ఏంటి కాదు. ఎక్కువ అల్లం యాడ్ చేసుకుంటే మనకి కర్రీ అంతా చేదు వచ్చేస్తుందండి. సో ఇదిగోండి కలిపేసాను, ఒక్క పెసరు కూడా మనకి ఆయిల్ ఎక్కడా కనబడట్లేదు. సో కర్రీ అయిపోయింది, నా వంట అయిపోయింది, వీడియో కూడా ఎండ్ చేసే టైం అయితే వచ్చేసిందండి. ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నా వీడియో కష్టాలు చిన్నగా షూట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను. స్క్రీన్ ప్లేలో కొంచెం నాకు సరిగ్గా ఉందా లేదా అని చెప్పేసి మరొకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట. సో సరేనండి, ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. చిన్న లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.